ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ బుకింగ్ పైన కేంద్రం కొత్త రూల్స్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్. ఎల్‌పీజీ కనెక్షన్ ట్రాన్స్‌ఫర్ రూల్స్ అనమాట. ఇక ముఖ్యంగా కొత్త రూల్స్ అయితే రావడం జరిగిందనమాట. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లోనూ, అదేవిధంగా గ్రామ ప్రాంతంలోనూ బుకింగ్ పైన డేస్ అనగా పట్టణ ప్రాంతాల్లో వచ్చేసి 21 రోజుల నుంచి 25 రోజుల వరకు, గ్రామాల్లో అయితే 45 రోజుల వరకు అయితే ఉంది కదా. రెండో సిలిండర్స్ బుక్ చేసుకున్న టైంకి డేట్ కూడా వస్తుంది కదా. ఎల్పిజి వినియోగదారుల కోసం ఇటీవల పలు కీలక నిబంధనలు అయితే అమలుకి వచ్చాయన్నమాట. అవి ఏంటంటే చూసుకుందాం. లేకపోతే కట్ అవుతాయి అన్నమాట, గ్యాస్ సిలిండర్ ఇవ్వరు. ముఖ్యంగా ఇల్లు లేదా నగరం మారేవారు కావచ్చు, ఇలా అలాగే పైపు ద్వారా సరఫరా అయ్యే సహజ వాయువు అని పిలుస్తాం, దాన్నే పిఎన్జికి మారాలని భావిస్తున్న మార్గదర్శకాలు తప్పనిసరి తెలుసుకోవడం అనమాట. లేకపోతే కనెక్షన్ బదిలీలో ఆలస్యం లేదా మొత్తానికి గ్యాస్ కనెక్షన్ కట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇటీవల కాలంలో గ్యాస్ సిలిండర్ వాడుతున్న వారు తప్పనిసరిగా ఎల్పిజితో పాటు పిఎన్జి ఉంటే గ్యాస్ సిలిండర్ పైనకి ఇవ్వాలని చెప్పేసి, ఏదైనా ఒకటే ఉండాలనే విధంగా సో కొన్ని కొత్త రూల్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే కుటుంబాలు ఎంతమంది ఉంటే అంతమందికి కాకుండా ఒకరికి మాత్రమే, ఒక కుటుంబానికి ఒక ఇంటికి ఒకటి మాత్రమే కనెక్షన్ ఉండే విధంగా ఇటీవల లీకేజ్ ప్రాసెస్ కూడా చేసుకోవాలని చెప్పడం చాలామంది చేసుకున్నారనమాట. ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా అప్డేట్ ఏంటంటే ఇల్లు మారే ముందు వినియోగదారులు తమ గ్యాస్ ఏజెన్సీ సమాచారం అయితే అందించాల్సి అయితే ఉంటుందన్నమాట. సో లేదంటే మీకు మొట్టమొదటిగా ఏంటంటే ఒక అప్డేట్ ఇచ్చారు, ఇల్లు మారే ముందు కనుక ఈ పనులు చేయండి. సో చాలామంది ఏం చేస్తామంటే, మీరు ఇల్లు మారుతున్నట్లయితే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మనం మారుతూ ఉంటాం. ఇల్లు అంటే జీవనోపాధి కోసం కావచ్చు, ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మీ గ్యాస్ సంబంధించి ఏదైనా హెచ్పీ కావచ్చు, ఇండియన్ కావచ్చు, ఏదైనా గ్యాస్ ఏజెన్సీ సంబంధించి తెలియజేయాలన్నమాట. మీరు ఆ కనెక్షన్ బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవాలి. మీరు మీ గుర్తింపు కార్డు, కొత్త చిరునామా రుజువు అనేది, గ్యాస్ బుకింగ్ మరియు కనెక్షన్ వోచర్ వంటి పత్రాలను అయితే అక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఒక ఇల్లు అంటే అదే ఊర్లో కావచ్చు, అదే గ్రామంలో, అదే పట్టణంలో ఉన్నవారు. సో అలా కాకుండా గ్యాస్ ఏజెన్సీ ఉన్న ప్రాంతంలో నివాసం మార్చినా కూడా, అంటే మీ గ్యాస్ ఏజెన్సీ పరిధిలో ఇల్లు మారినా లేదా కొత్త ఇంటికి వెళ్ళినా సో మీ కనెక్షన్ మార్చుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. కానీ కేవలం మీ చిరునామా మార్చుకుంటే సరిపోతుంది. కొంతమంది ఇప్పుడు ఒక పట్టణానికి సంబంధించి ఆ ఏరియా మొత్తం కవర్ చేస్తుంటారు. సో డీలర్షిప్ ఇస్తారు కాబట్టి ఆ ఏరియా పరిధిలో ఉంటే సరిపోతుంది. కాబట్టి ఇల్లు మారితే ఇల్లు అడ్రస్ చేంజ్ అనేది మార్చుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏజెన్సీల సందర్శించి పంపిణీదారుడితో పాటు మీ చిరునామా అప్డేట్ చేయించుకోవాలన్నది. దీనివల్ల పీజీ సిలిండర్ సరఫరాకి అంతరాయం కలదు. డైరెక్ట్ బుక్ చేస్తే అక్కడి నుంచి అయితే వస్తుంది. కాబట్టి సో వేరే ప్రాంతానికి మారినప్పుడు, మీరు వేరే ప్రాంతానికి మారినప్పుడు మీ కొత్త చిరునామా వేరొక గ్యాస్ ఏజెన్సీ యొక్క సేవ పరిధిలో ఉన్నప్పుడు, సో ఇప్పుడు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా వరంగల్‌లో ఉన్నారు, ఇప్పుడు పోయి హైదరాబాద్‌లో ఉన్నారు. సో అలాంటి పరిస్థితుల్లో మీరు అక్కడనే ఉండాలనుకున్నప్పుడు ఆ గ్యాస్ ఏజెన్సీ సంబంధించి ఇప్పుడు పూర్తిగా మారిపోతుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా వేరే గ్యాస్ ఏజెన్సీ ఏదైతే ఉందో సేమ్ గ్యాస్ ఏజెన్సీ అయితే ఉంటుంది కాబట్టి డీలర్‌షిప్, మీరు ఆ ప్రస్తుత ఏజెన్సీ నుండి రద్దు వోచర్ అనేది తీసుకోవాలన్నమాట. ట్రాన్స్‌ఫర్ లాంటిదనమాట. మీ కొత్త గ్యాస్ ఏజెన్సీ నుండి కనెక్షన్ పొందడానికి పత్రం ఉపయోగించబడుతుంది. కాబట్టి బదిలీ పూర్తి చేయడానికి మీకు అవసరమైన వ్యక్తిగత పత్రాలతో పాటు మీ పాత గ్యాస్ ఏజెన్సీ నుంచి పత్రాలు కూడా అందించాలి. ఇక వేరే నగరానికి మారినప్పుడు కూడా, మీరు వేరే నగరాలకు వెళ్తున్నప్పుడు మీరు ముందుగా మీ ప్రస్తుత గ్యాస్ ఎల్‌పీజీ సిలిండర్ మరియు రెగ్యులేటర్ తిరిగి అనేది వాళ్ళకి ఇవ్వాలన్నమాట. అప్పుడు ఏం చేస్తారంటే, ఆ ఏజెన్సీ యొక్క టెర్మినేటివ్ వోచర్‌ను జారీ చేసి సెక్యూరిటీ డిపాజిట్‌ని కూడా వాపస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కొత్త నగరంలో కొత్త ఏజెన్సీ పత్రం సరి చేసుకొని కొత్త కనెక్షన్ అయితే అక్కడి నుంచి ఇస్తారు. కాబట్టి అక్కడి నుంచి మనం గ్యాస్ సిలిండర్ తీసుకోవచ్చు. ఇక పీఎన్జీ కనెక్షన్ పొందాలనుకుంటే ఏం చేయాలి? చాలామంది అడుగుతున్నారు. డైరెక్ట్ పైప్ ద్వారా అయితే వస్తుంది. సో ఎల్‌పీజీ సిలిండర్ సంబంధించి గత 6 నెలల్లోనే దేశవ్యాప్తంగా 1.34 గ్యాస్ అంటే మిలియన్లకు పైగా కొత్త పీఎన్జీ కనెక్షన్లు జారీ చేయబడని చెప్పేసి చెప్తున్నారు. ప్రభుత్వం కొత్త మార్గదర్శకాల తర్వాత పీఎన్జీ కనెక్షన్ల సంఖ్య అనేది వేగంగా పెరిగినట్టు చెప్తున్నారు. సో సిలిండర్‌కి అంతరాయం ఉండడం, ఒక పీఎన్జీ కనెక్షన్ ఉన్నవారు ఎంచక్కా వాడుకోవచ్చు. నెల తర్వాత బిల్ అనేది కట్టాల్సి అయితే ఉంటుంది. కాబట్టి సో ఎంత వాడారు ఏంటి అనేది ఉంటుంది. 6 మిలియన్ పీఎన్జీ కనెక్షన్లు అందించడానికి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందనమాట. ఇప్పటికే ఇథనాల్, సో ఇతర మార్గాలు పశ్చిమాసియాలో పరిస్థితులు అంటే అప్పుడప్పుడు ప్రస్తుతం యుద్ధ వాతావరణ పరిస్థితులు అయితే ఉన్న నేపథ్యంలో సో ఇక ఇవన్నీ కూడా కొత్త రూల్స్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. తప్పనిసరిగా ఇవన్నీ కూడా పాటించాల్సి అయితే ఉంటుందన్నమాట. సో అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చేటువంటి ముఖ్యంగా ప్రభుత్వ పథకం అయితే ఉజ్వల యోజన పథకం అని కూడా వస్తారు కదా. సో అందులో వచ్చేసి కూడా సబ్సిడీ అనేది తక్కువ చేయడంతో పాటు, అదేవిధంగా ముఖ్యంగా ఈకేవైసీ ప్రాసెస్ కూడా చేసుకోవాలన్నమాట. దాంతోపాటు ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న వరకు సిలిండర్లు తక్కువ అయితే అందించే ప్రయత్నం చేయడం జరిగిందనమాట.